పట్టుకో. నీకు నాకు పానీ వద్దు, పూరి చాలు. ఎవడండి అరే పానీ లేకుండా పానీపూరి ఏంటి? కమ్ కమ్ కమ్. మావాడంతే, చాలా ఓవర్ చేస్తాడు. వాడి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, తర్వాత చెప్తా. హే ఎలా ఉంది? సూపర్. బాగుంది, బట్ పానీపూరి అంటే కోల్కతానే. వావ్, కోల్కతానా? గిరిజా పెళ్లికి తిరుపతి తప్పితే ఎక్కడికి వెళ్ళలేదు, స్టేటే దాటలేదు తెలుసా? ఒకటి చెప్పనా, నీ లైఫ్ ఎలా కావాలంటే అలా బ్రతుకు కదా. కొన్నిసార్లు ప్రపంచం ఎంత పెద్దదని ఊహిస్తే లైఫ్ ఎంత షార్ట్ అని భయం వేస్తుంది. హే, నువ్వు నా టైపే. ఒక పని చేయి, నువ్వు నాతో కోల్కతా వచ్చేసే, నీకు బెస్ట్ పానీపూరి తినిపిస్తా. డీల్? డీల్. ఎప్పుడు? దూద్కాసి వెళ్ళే దారిలో కోల్కతా లాగాలి. అక్కడ మా పేరెంట్స్ కూడా ఉంటారు, అమ్మని కూడా కలవచ్చు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెంబా. యాక్చువల్లీ నేను బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఓ, నన్ను కలవడానికి రాలేదా? మీ నాన్నగారి కోసం వచ్చాను. ఆయన రామయ్య కంపెనీలో పనిచేసేవారు కదా. అవును. ఆయన పేరు మీద ఉన్న షేర్లు. ఓ షేర్స్. ఏమైంది? షేర్స్. ఓ, ఆ షేర్స్ ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి. అవి కావాలని రామయ్య కంపెనీ నుంచి ఫోన్ చేశారు. ఎంత లక్కీ కదా, కంప్లీట్ గా మర్చిపోయా. నువ్వు గుర్తు చేస్తుండకపోతే అంతే. నో. ఏంటి? ఆ షేర్లు నాకు కావాలి, నేను కోరుకుంటాను. ఫస్ట్ ఆయన అడిగారు కదా. నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఎంతైనా ఇస్తావా? ఎంతైనా ఇస్తా. ఛీ, నేను డబ్బుల కోసం చేయను. నాకు ఇష్టం ఉంటేనే చేస్తా. అండ్ ఇప్పుడు నువ్వు పాత సినిమా వెళ్ళన్లా డబ్బులు ఇస్తానన్నాడు, నాకు అసలు నచ్చలేదు. ఏ బాయ్. బాయ్. నీకు కరెక్ట్గా దొరికిందిరా. అరే ఆనంద్ గారు, యాక్చువల్లీ సారీ అండి, నా ఉద్దేశం అది కాదండి. ఈ షేర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, మీ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఒక్కసారి కొంచెం ఆలోచించండి. సరే, రేపు ఆలోచిస్తా. రేపా? ఈరోజు శుక్రవారం, శని 3వ స్థానంలో ఉన్నాడు. ఏ కొత్త పనులు చేయకూడదు. అది రేపంటే నేను వెళ్ళాలి. రమ అంటే నాకు మెహందీ వేస్తానంది. హే, నువ్వు మెహందీ వేసుకుంటావా? నా షేర్లు. ఓకేలే, రేపు కలుద్దాం. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం? నా షేర్ ఈ రోజు బయటకు వస్తున్నాయట. ఏదో చెప్పరా నువ్వు కూడా. బటర్ఫ్లై అంకుల్ పిలిచాడు. వెల్కమ్ టు బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్. అంకుల్ 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 వచ్చేసాయా? సారీ అమ్మా, పొద్దున నేను రాకముందే వచ్చేసాయి. మళ్ళీ మిస్ అయ్యా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా బయటకు వచ్చేటప్పుడు చూద్దామని. బ్యాడ్ లక్. అవునాయి కదా ఇక్కడ. వాటికి ఇంకా టైం ఉంది. బటర్ఫ్లైస్ బయటకు వచ్చేటప్పుడు చూడటం చాలా రేర్. ఈ 50 ఏళ్లలో నేనే ఎప్పుడు చూడలేదు. ఈ క్యాటర్ పిల్లర్స్ కి నాన్ స్టాప్ గా తినటం ఒకటే పని. వాటి బాడీ వెయిట్ కన్నా ఎన్నో వేల రెట్లు తింటాయి. ఇన్ని రోజులు చెట్లను తిని నాశనం చేసిన పురుగులు బటర్ఫ్లైస్ గా మారిపోయి మళ్లీ చెట్లను బతికిస్తాయి. తింటూ తింటూ మనిషి పురుగులాగే ఈ భూమిని నాశనం చేస్తున్నాడు. తనలో ఓ సీతాకోక చిలుక దాగుందని మర్చిపోయాడు. ఎ మ్యాన్ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ఎ బటర్ఫ్లై. ఫ్రీ లైక్ ఎ బటర్ఫ్లై. అందరు తేడా. ఆనంద్ గారు, సో ఏం ఆలోచించారు? ఏ ఈగని చంపకు, అది మళ్ళీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది. ఈగ? అది కాదండి, అదే నా షేర్స్ మ్యాటర్. ఓ అదా. ఇలాంటి డెసిషన్స్ అంత ఈజీగా తీసుకోలేము. డబ్బులు ప్రాబ్లం కాదు, కానీ అది కరెక్ట్ అని ఒక ఫీలింగ్ కలగాలి. అదే అప్రాక్సిమేట్గా ఎప్పుడు వస్తుందని. రేపు. రేపా? రేపే కలుద్దాం. రోజుకో ప్లేస్కి తీసుకొస్తుంది. ఎవరిల్లు? మా ఫ్రెండ్ ఇల్లు. 2 నిమిషాలు నిలబడితే కాళ్ళు ఏమైనా అరిగిపోతాయా? ఇది మా సుశీలవ్వ. వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతోంది. ఏడిసేవలే, దిష్టి బొమ్మలా ఇక్కడ నిలబడకు. లోపలికి పద పద. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా? ముందు కాడు కింద పెట్టు. ఆ గడ్డం ఏమిటి, ఫ్యాషనా?
లేదు బామ్మ, ఊరికే పెంచాను అంతే. నీ మొహం, ఆ మొహం చూడు. నీ ఫ్రెండ్ నువ్వు కూడా అలా ఉండొచ్చుగా, నీట్గా. నువ్వేం చేస్తుంటావు? గవర్నమెంట్ ఉద్యోగమా లేక కంప్యూటర్ ముందు కూర్చొని బటన్స్ నొక్కే పనే? కాదు కాదు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని. ఆనందితో షేర్ల విషయం గురించి మాట్లాడడానికి వస్తే తను ఇక్కడికి ఈ వచ్చి బట్టలేమిటి అన్ని అతుకులతో? అసలు నీ అవతారం చూస్తే నీకెవడైనా ఉద్యోగం ఇస్తాడటవా? ఉద్యోగం ఇవ్వకపోతే నాకేంటి బామ్మ, జీతం లేకుండా నీ దగ్గర పనిచేస్తా. నా పని నేను చేసుకుంటా గానీ నువ్వు ముందెళ్ళి ఆ గడ్డం తీసుకో. బాగా చెప్పారు బామ్మ. నువ్వు ముయ్. ఏంటిది మందులని ఇలానే ఉన్నాయి? డాక్టర్ చెప్పాడు కదా టైంకి వేసుకోమని. నీకు అసలే బ్లడ్ ప్రెషర్. లాస్ట్ టైం చెప్తున్నా వేసుకో. నీ నస ఎక్కువైపోయిందే. బామ్మ జమ్స్ తిందామా? ఈ, ఈ, ఆ? ఫస్ట్ టాబ్లెట్. ఈ. రెండేరా, ఇంకా ఇయ్యి. నేను వీళ్ళతో దూద్కాసి అనే ప్లేస్కి వెళ్తున్నా. ఎవరావిడ మీ అమ్మమ్మ నాయనమ్మా? ఆ, రెండూ కాదు, వారానికి ఒక్కసారైనా అవ్వతో గడుపుతా. ఇంటి పనులన్నీ చేస్తుంటా. ఓ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో హెల్పర్ లాగా. నాకు దేవుడు అమ్మమ్మని ఇవ్వలేదు కదా, అందుకే నేనే వెతుక్కున్నా. నువ్వు ఇలాగే ఏది పడితే అది చేస్తుంటావా? ఏది పడితే అది కాదు, ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తా. ఈరోజు తింగరదంతో ఎలాగైనా సైన్ చేస్తా. నువ్వు ఇలా రోజు షేర్లు అంటుండు, తను ఎప్పుడో చెట్టు ఎక్కి ఏం కూర్చుంటుంది. చేస్తున్నావ్? చెట్టు కొడుతున్నానమ్మా. ముందు ఒక గొడ్డలిటి ఇవ్వు. అమ్మా, అమ్మా, అమ్మా. ఆల్రెడీ ఎక్కింది. ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? త్వరగా అయ్యమ్మా, చెట్టు కొట్టాలి, లేకపోతే నా జాబ్ పోద్దమ్మా. చుట్టు కొడతావా? తప్పు కదా. అదేంటమ్మా, వానాకాలం అందరూ కొడతారు కదమ్మా. అయితే ఎండాకాలం నీళ్లు కొడితే ఓకేనా? ఈ రోజు వద్దు, మూడ్ బాగాలేదనుకుంటా. నో, ఈరోజు జరగాలి. చేతిలో గొడ్డలు కూడా ఉంది. రేపు వద్దాం పద. పద. నంది 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 నంది, ఏమైపోయావు? అంత అయిపోయింది. హే, ఏమైంది? నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు డల్గా ఉండేది కాదు, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరు? చంద్రముఖి. చంద్రముఖి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావని అనుకోలేదు. సచ్ టాలెంటెడ్ ఫిష్. I miss her. రిషి, చంద్రముఖి, మాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు, బట్ చూసినప్పుడే గుడ్ స్విమ్మర్ అని తెలిసింది. చాలా మంచి ఫిష్ రే. చంద్రముఖి. చంద్రముఖి. It's a goldfish. It's also called Carassius oratus oratus, which is a freshwater fish from the family Cyprinidae of order Cypriniformes. It was one of the earliest fish to be domesticated and one of the most commonly kept aquarium fish. Relatively belongs to the small member of the carp family, which Right. also includes the గూగులా? Wikipedia. ఇక చాలరా. Okay. ఇన్ని రోజుల తర్వాత రియా మళ్ళీ కాల్ చేసిందిరా. సెట్, మొత్తం సెట్. షూరా? ఏంటి? రియా? అఫ్ కోర్స్ షూర్, 100% షూర్. ఆల్రెడీ ఆనంద్తో కూడా మాట్లాడి సెట్ చేసి. సరే సరే, ఓకే ఓకే. లాక్ కదా, కంప్యూటర్ చేయి. ఏ రియా అంట, లాక్ చేయండి. ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా, ఆటో తిరగబడ్డది.